ఒక్కోసారి అలారం క్లాక్లో మనం సెట్ చేసుకునే టైమే మనల్ని బాగా డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు సింపుల్గా రీసెట్ చేసి పడుకుంటాం. నేను చేసింది అదే. లైఫ్ నన్ను డిస్టర్బ్ చేసింది, నచ్చలా. సింపుల్గా రీసెట్ చేశా, ఫ్రెష్గా నిద్రలేచా. ఆ రోజు నుంచి ఫిక్స్, నేను వెళ్ళే చోటు నాకు నచ్చిందై ఉండాలి, నా చుట్టూ నాకు నచ్చిన వాళ్ళు ఉండాలి. ఛాలెంజ్ ఎలాంటిదైనా గెలిచి తీరాలి. గుర్తున్నాడుగా రవి, నా బెస్ట్ ఫ్రెండ్, ఇక్కడ నా క్లాస్మేట్ అండ్ రూమ్మేట్. కవిత, తను కవిత మా హౌస్ ఓనర్ కూతురు అండ్ రవీస్ గర్ల్ ఫ్రెండ్. ఎస్, ఫైనలీ మా బావగాడు ఒక అమ్మాయిని పడేసాడు. ఏంటి ఆదిత్యకి ఫస్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ ఉందంటావా? ఐ హావ్ నో క్లూ, ఆల్ ద రిజల్ట్స్ ఆర్ సీల్డ్. ఏమో టెన్షన్ తో చచ్చిపోతున్నా నేనైతే. మనం ఇక్కడ టెన్షన్ పడుతుంటే రాజుగారు అక్కడ బెట్టింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఈయన పేరు సూరాజు, మా రూమ్మేట్. ముద్దుగా రాజుగారు అంటాం. ఈయన గురించి డెప్త్గా తెలుసుకోవాలంటే మనం భీమవరం వెళ్ళాలి. లెఫ్ట్ రా. కాదు రైట్ రా. కాదు లెఫ్ట్. కాదా రైట్. లెఫ్ట్ అని 500 రా. రైట్ అని 1000. లెఫ్ట్ అని 5000 రా. ఎస్, చూసావారా సూర్యగాడ మజాక. దున్నపోతే లెఫ్ట్ వెళ్తుందని చెప్పే కదరా. డబ్బులు ఇచ్చేయి. అది మన హిస్టరీ. ఏం బాయ్ రాజుగారు, పిచ్చి లేచిందా? ఏమన్నా ఊపర్ నుంచి అయిందనుకో, నీకున్న గాయంత రొయ్యల చెరువు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. హలో, మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది రొయ్యల చెరువు అమ్ముకోవడానికి కాదు, ఇక్కడ ఎట్టడానికి. అది ఎక్కడ? పాన్ కోసమే తూతున్నా అప్పుడు సంది. కాల్ చేయి. ఒక 10 పౌండ్లు వేసుకో. ఆదిత్య బాబు టాప్ 3 ప్లేసుల్లో ఉంటాడని పౌండ్కి 2 పౌండ్లు పందెం. Third place goes to Henry Trump. Congratulations. Thank you, sir. కాల్ చేయి. Second place goes to Louis George. Congratulations. లైట్ తీసుకో. ఎందుకు? ఇప్పటి వరకు యూనివర్సిటీ హిస్టరీలో ఇండియన్ కి ఫస్ట్ ప్లేస్ ఎప్పుడు రాలేదు. వీడేంది ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటాడు? వింటావా? And the first place, United States of Architecture, goes to K. Aditya Shekhar. ఏంటి రాజుగారు? పరాయి దేశంలో కూడా నా బెట్టింగ్ ను బ్రతికించారు. నా గెలుపులో మీ వాటా అండి ఇది. ఓ నాకేనా? చేర్స్. ఏమరా నచ్చిందా? చెప్పే. అంటే చెప్పరా. ఓకే సాల్తీ రెడీ. పోబే. హాయ్, మీరు అర్పిత కదా? No, I'm Sunana. Sunan. మీరు ఆదిత్య గర్ల్ ఫ్రెండ్ కదా? No. Aisha? అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి? Who the hell is Aditya? Who the hell is ఆదిత్యనా? ఆదిత్య తెలీదంట. హే గైస్, తనకు ఆదిత్య తెలీదంట. గైస్, ఆదిత్య తెలీదంట. ఈ యాక్టింగ్ కి భాస్కర్ అవార్డు ఇవ్వాల్సిందే. లండన్ నుండి టవర్ బ్రిడ్జ్ తెలీదు అన్నట్టుంది. ఆదిత్య, కమాన్ ప్రిన్స్. మీట్ ఆది చెడగొట్టగరి. హే, సారీ అబౌట్ మై ఫ్రెండ్ దేర్. హాయ్, ఐమ్ ఆదిత్య. What are these cheap wingman tricks or something? I don't fall for them.
ఛాలెంజ్ యాక్సెప్టెడ్. అది బాబు అంటే. బాబుకి ఆ అమ్మాయి పడిపోద్ది. ఎనీ బెట్? Okay, good luck. Okay. Your place or mine? పడేలేనన్నా, పడేశాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. What? మీకు ఇంట్రెస్ట్ పోయినంత ఈజీగా మా హ్యాంగ్ ఓవర్ పోతే బాగుంటుంది బాబు. ఆదిత్య బాబు. ఈయనే తొక్కా బుచ్చిబాబు, కవితా స్వాద అండ్ మైండ్ ఓనర్. 80s లో లండన్కి వచ్చి గట్టిగా సెటిల్ అయిన తెలుగు తేజం. నేనంటే ప్రాణం. బాగా చదువుతానని కాదు, సేమ్ కాస్ట్ అని. గుడ్ మార్నింగ్, మంచిగున్నారా? కంగ్రాచులేషన్స్, ప్రౌడ్ ఆఫ్ యూ. అరే ఏంటంకుల్ ఇది? నిన్న నువ్వు సాధించిన ఘనతకు మన వాళ్ళ పరువు ఎక్కడికో వెళ్ళిపోయింది. కరెక్ట్ అంకుల్, మన తెలుగు వాళ్ళ పరు ఏడుకో. తెలుగు వాళ్ళ గురించి ఎవరు మాట్లాడతారే? మా కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. పొద్దున్నే పాచిమాలు వేసుకుని తయారవుతారు ఏదో. ఎక్కడ మరి మీకోసం ముల్తాన్ మట్టి మొహానికి రాసుకుని రెడీగా ఉంటాం. రాజుగారు అవసరం నీది, నాది కాదు. ఏం కూర్చోవరా? నీకు రెంట్ కావాలా, రెస్పెక్ట్ కావాలా, ఏదో ఒకటి డిసైడ్ అవ్వు. రాజుగారు ఇలాంటోడే ఫ్లైట్ లో వైజాగ్ వెళ్ళి వచ్చి జెట్ లాగ్ అన్నాడంట. ఐ కాంట్ టేక్ దిస్. ఆ బీకేవులే. చూడండి ఈ నేచర్ చూడండి, ఆ చెట్లు, ఆ పువ్వులు, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంకేంటి సంగతులు? సంగతులంటే గుర్తొచ్చింది, మీ అమ్మ ఫోన్ నంబర్ ఇవ్వు. పెద్దవాళ్ళం మాకు మాట్లాడుకోవడానికి చాలా ఉంటాయి. మీ చిన్నపిల్లలు చెప్తే అర్థం కాదమ్మా. ఫోన్ నంబర్ ఇవ్వు. ఆది 1 second. కవిత పిలుస్తోంది. వెళ్ళు 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 వెళ్ళు. ఏంటి? మా నాన్న నన్ను నీకిచ్చి పెళ్లి చేసే ప్లాన్ లో ఉన్నారు. వాట్? యా. డోంట్ వరీ, ఐల్ మేనేజ్. అలాగే రవితో నా పెళ్లికి ఎలా అయినా నాన్న ఒప్పిస్తాను. మీ పెళ్లి నా రెస్పాన్సిబిలిటీ. ఓకే? థ్యాంక్ యూ. ఆదిత్య బాబు, ఇది పంచదార ఉప్పు కొంచెం టేస్ట్ చేసి చెప్పండి. డిటర్జెంట్ అనేది. డిటర్జెంటా? పంచదార అనుకుని పాలలో కలుపుకొని తాగేసా. లండన్కి వెళ్తున్నా. ఇక ట్యాప్లలో నీళ్ళు వస్తలేవు, పేపర్ వాడేసాయి, పరకు వాడలే. హే లుకింగ్ బ్యూటిఫుల్. ఏంది? సునుండలు ఇండియా నుంచి వచ్చాయి. మొత్తం నాకేనా? వాళ్ళకు ఒక్కొక్కటి పెట్టి మిగతావన్నీ నువ్వు తిను. మరిద్దరం రాత్రి తిందాం. అమ్మ చూస్తుందిరా. ఏ ఎందుకు చెప్పావురా? కాసేపు ఆగొచ్చుగా, ఫ్రీ ఎంటర్టైన్మెంట్ నాకు. బాగున్నారా? హాయ్. క్యాజువల్ గానే మాట్లాడుతున్నాం. అంత క్యాజువల్ గా అనిపించడం లేదే. త్వరగా పెళ్లి చేసుకోండి. అదంతా ఆది చేతులు ఉన్నదా ఆంటీ? ఏ ఆది, నువ్వు మాత్రం వీడికి హెల్ప్ చేయడం నాకు ఇష్టం లేదు. అరే ఆంటీ, లేకపోతే నీ పెళ్లికి నీ ఫ్రెండ్ హెల్ప్ చేయాలి, కానీ నీ ఫ్రెండ్ ఎప్పుడు సింగిల్ గానే ఉండాలా? అదేంటి? అయ్యా ఆంటీ, మీకు తెలియదేమో, 6 ఏండ్ల సంది వీనికి ఎంత మంది అమ్మాయిలు చూపించినా నాకే తెలుసు. ఎవరినన్నా చూపిస్తే చాలు, పొడుగుంది, పొట్టిగుంది, దొబ్బగుంది, బక్కగుంది, ఇట్లా వంకల మీద వంకలు పెడితేనే ఉంటాడు ఆంటీ. అసలు అది విడిచిపెట్టా ఆంటీ. నిన్న రాత్రి కత్తి లాంటి అమ్మాయిని చూపిస్తే మూతిలో మూతి పెట్టి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంకా ఇంతకంటే ఏం చేస్తామా ఆంటీ చెప్పు. అమ్మ నాకు అమ్మాయి టచ్ అవ్వలేదమ్మా. ఏంటి? చాలే ఊరుకోండి బాబు, ఆ మాత్రం టచింగ్ మా ఊర్లో జరుగుంటే పంచాయతీ పెట్టి పెళ్లి చేసేవాళ్ళు. అమ్మగారు నమస్కారం. మా అమ్మతో వచ్చిన పర్సనల్ మాట్లాడాలి. అందరి ఇక్కడ దుబ్బించుకోండి. ఏమైంది బా? Where is Aditya? Have you considered my offer? I'll take up the offer only if my friends are on my team. ఇండియా విన్ అయితే 50 పౌండ్లు పెట్టుకోండి. Fine. I'll meet you in the office tomorrow. Aditya, this is Krishna. Hi. Mike's assistant. Boss is waiting. Cool. న్యూ హాంప్టన్లో మార్గన్ అండ్ ట్రెంట్ కన్స్ట్రక్షన్స్ 1000 acres ఒక టౌన్షిప్ కట్టబోతున్నారు. అక్కడ రో హౌస్ కాంట్రాక్ట్ మన కంపెనీకే వచ్చింది. And we want you to design the best row house model. Don't worry, Mike. I got it. వర్క్ విషయంలో నాకేం టెన్షన్ లేదు అది. ఐ నో యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ మన జాబ్ సెక్యూర్డ్ గా ఉండాలంటే విల్ హ్యావ్ టు బి అ లిటిల్ స్మార్ట్. అంటే ఈ ముచ్చటంతా కాదు భయ్, మన దగ్గరకు వచ్చే సైట్ మేనేజర్ కానీ సంకల పెట్టుకోవాలి, అయిపోద్ది అంతే. సర్లే ఏదో చావండి. హలో రే రవి, మీరు రావడం ఇంకా ఎంతసేపు పడుతుంది? మాతో కావరా ఇవన్నీ. ఏమైంది?
అరే నేను కవిత పిఆర్ పనిలో బిజీగా ఉన్నాం రా. పెట్టే. ఏం రా రాజు గారు, ఏం కథ? ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ అండి. కోహ్లీ 6 కొట్టి అనుష్క శర్మను చూస్తారని 100 పౌండ్లు పెట్టి కాసా. రీప్లే కూడా బెట్టింగ్లు కడుతున్నారు అయ్యాలి రేపు. రీప్లే మ్యాచ్ నీలాంటి అవలగాళ్ళు ఉండబట్టే ఈ తెలంగాణ కొడుకులు మనల్ని 200 years. Hey Aditya, I'm glad you're here. లండన్లో బెస్ట్ ఆర్కిటెక్చర్ ఆఫీస్, వెంటబడి ఉద్యోగం ఇచ్చిన బాస్, నా కోసం వెయిట్ చేస్తున్న ఒక ఛాలెంజింగ్ ప్రాజెక్ట్. జస్ట్ వాట్ ఐ వాంట్. లైఫ్ ఇస్ పర్ఫెక్ట్. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. Hey Aditya, come over here. I would like to introduce you to the site manager. వచ్చినావరా? ఇంకా సైట్ మేనేజర్ మస్తున్నది కదా. నీకు ముందే తెలుసా? తెలుసా, నేనే కదరా నీకు సెట్ చేసింది. నీకు చెప్తే నువ్వు బావా నీకు చెప్పలేరా? మ్యాటర్ ఏంటంటే నువ్వు సింగిల్ ఉన్నావు, ఆ పిల్ల కూడా సింగిల్ ఉంది. మీరిద్దరు మింగిల్ అయ్యారనుకో లోక కళ్యాణం అవుతుందని అనుకున్నా. ఏమంటావు? ఏంటి బాబు బ్యాట్ తీశారు? క్రికెట్ గాని ప్లాన్ చేశారా? మెంటల్ గా అంతా బాగాలేదు. నువ్వు ఉన్నావుగా. పాడన్ ఏంటిది? బ్యాట్ కింద పెట్టండి. ఏం చెప్తున్నాను కింద పెట్టండి. పెట్టరా. కింద పెట్టమంటే కింద కొట్టాడేంటి? ఆదిత్య చంపేనా అండి? ఏదైనా వస్తే నేను చూసుకుంటాను. వదలొద్దండి కవిత, నా రూమ్ ఎక్కడ? వర్ష, రవి అన్న నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అరే వర్షారా, నాటకాలు ఆడుతున్నావా? తనే రమ్మని సైట్ మేనేజర్. అరే అమ్మ తోడురా, నిజం చెప్తున్నా. నేను ఆ సైట్ మేనేజర్ అంటే ఎవరు అమ్మాయి అనుకున్నా కానీ వర్ష అనుకోలేదురా. కసంసే చెప్తున్నారా, మజాకులు ఆడతలేను. వెయిట్, మీ అందరికి ఒకరికొకరు ముందే తెలుసా? ఏహే ఆగు, నువ్వు కదా హైదరాబాద్ వర్ష గీమేనే. వాట్? తను ఇక్కడికి ఎందుకు వచ్చింది? అంటే సైట్ మేనేజర్ మన ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటే మన జాబ్స్ సెక్యూర్డ్ గా ఉంటాయని రవి చెప్పాడు. ప్లీజ్ రా, ఓపిక లేదురా, ఇంకోలేరా. తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అది వాట్ ఇస్ దిస్ కవిత? నా పార్టీకి నేను హోటల్లో దిగితే బలవంతంగా రూమ్ వెకేట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చా. ఇప్పుడేంటి న్యూసెన్స్? కవిత, వర్ష మర్యాదగా చెప్తున్నాను, తను ఇక్కడి నుంచి పంపకపోతే మీ బాబు దగ్గరికి నిన్ను పెళ్లి చేసుకుంటా చెప్తా. నీ తిక్క కుదురుతుంది. అది బాగా బావా గదేంద్ర పెళ్లి చేస్తాను కదా, మళ్ళేంద్ర ఇట్లా ప్లేట్ ఫిరాయించడం, దాన్ని నీకు చెల్లించేద్దాం అనుకుంటే నువ్వు నాకు చేస్తావరా? అన్యాయం. నాళ్ళకి కరెక్ట్ పొజిషన్ లో కూర్చున్నావురా. ఈ అమ్మాయి ఎవరమ్మా? వర్ష అని చెప్పాను కదా నాన్న. నమస్తే అంకుల్. నమస్తే. ఎవరమ్మా? హైదరాబాద్. మీ నాన్నగారు ఊరు? మువ్వలపాలెం. మువ్వలపాలెం, అక్కడంతా మనోళ్ళే. మీ ఇంటి పేరు? చచ్చాంపు, పులిహోర కలిపేస్తాడుగా. పక్కిళ్ళు ఎవరితో అనుకుంటున్నావు? ఎవరితో అంకుల్? మందే. నాన్న మనోళ్ళే. మీ ఇంట్లోనట బాబు. ఓ రకంగా మనకు చుట్టాలు అవుతారు.
రమ్మా అలసిపోయినట్టున్నా లోపల రా. ఏనా ముక్కలు బాగా ఎగాయా? ఫ్రెష్ మటను బాగుంటుంది. రాజు ముక్కేరా, ఎలా బలిసిందా? పచ్చి ముక్కేసావు. మరి ఏ ముక్క కావాలో చెప్పాలి కదండి. నేను చూస్తున్నాను, నీకు రోజు రోజుకి ఎక్కువైపోతుంది. నాన్న వర్ష, ఏమా నా కోసం ఏదో వండి తెచ్చినట్టున్నావు? మీ అందరి కోసం చాక్లెట్ కేక్ ప్రిపేర్ చేశాను. వావ్, లుక్స్ డెలిషియస్. మన వాళ్ళ పద్ధతులు వంటలు మన వాళ్ళకే చేతావు. నాన్న కేకు మన వాళ్ళు చేసింది సూపర్, నువ్వు ఖచ్చితంగా తినాల్సిందే. అంకుల్ అంకుల్ అంకుల్, నాకు చాక్లెట్ అంటే ఇష్టం ఉండదు. బాబు అరే అది బాబు ఆగు. అది 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 వెయిట్, అది 1 sec మాట్లాడాలి ప్లీజ్. అది వెయిట్. సారీ మేట్. అది ప్లీజ్, అప్పుడెప్పుడో గొడవ పడ్డాం, విడిపోయావు. ఇట్స్ ఓవర్. నాకు ఇబ్బందిగానే ఉంటే, బట్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ బోత్ అన్ని మర్చిపోయి ఇద్దరం ఫ్రెండ్స్గా ఉండలేమా? అంటే ఎంతో మంది బ్రేకప్ తర్వాత కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు ఇన్ ద సేమ్ వే. నాకు లైఫ్లో నచ్చినవి రెండు. ఒకటి చాక్లెట్స్, 2 నువ్వు. ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్. పోయి పని చూసుకో. యూ హ్యావ్ నో ఆప్షన్. అది ఇంట్లో లేదా నీ ఫ్రెండ్స్ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయి, కానీ రేపటి నుంచి ఒకే ఆఫీస్. అండ్ రిమెంబర్, ఐ యామ్ యువర్ సుపీరియర్. యూ హ్యావ్ టు రిపోర్ట్ టు మీ. అప్పుడేం చేస్తావు? ఏంటిది? నా రెసిగ్నేషన్ లెటర్. వాట్? వై? నీ కింద పనిచేయడం నాకు ఇష్టం లేదు. యూ స్టిల్ హావెంట్ చేంజ్డ్ అ బిట్ ఆదిత్య. ఇప్పటికీ ఆలోచించకుండా ఆవేశంలో డెసిషన్స్ తీసుకుంటున్నావు. సిచ్యువేషన్ తగ్గట్టు క్యాలిక్యులేటెడ్గా డెసిషన్ తీసుకుంటా ఇంకా చేతకాలే. వాట్ టు డూ? ఫైన్, అలా యాక్సెప్ట్ రెసిగ్నేషన్ లెటర్. మీ ఫ్రెండ్స్కి చెప్పావా? వాళ్ళకి నేను ఎంత చెప్తే అంత. ఎక్కువ లేట్ చేయకుండా సామాన్లు సర్దేసుకున్నాండి. క్విక్. బా ప్లీజ్ బా, ఒకసారి కూర్చొని మాట్లాడుకుందాం. లెట్స్ డిస్కస్ వన్స్. ఏయ్, డిస్కషన్ లేవు, పదండి. లేట్ అవుతుంది, పదండి. అది లిసన్, సిట్, ఒక్కసారి డిస్కస్ చేద్దాం. బాబా ఆవేశపడకండి, కూల్. ఇప్పటికిప్పుడు ఉన్న జాబ్ వదిలేసి బయటకు వెళ్తే ఎటూ కాకుండా పోతాం. రే బావా, ఏంట్రా తను? కరెక్ట్ బావా, ఈ టైంలో జాబ్ అంటే ఇంపాసిబుల్. అసలే ఈ ఎదవకి నాన్న ముందు మార్క్స్ తక్కువ, దానిపైన జాబ్ లేకపోతే వీడితో పెళ్ళంటే చెప్పు తీసుకుని కొడతారు. కానీ నాకు దాని కింద పనిచేయడం ఇష్టం లేదు. ఎవరండి ఆవిడ కింద పని చేస్తుంది? మనం 2nd ఫ్లోర్లో ఉన్నాం, ఆవిడ 1st ఫ్లోర్లో ఉంది. టెక్నికల్గా ఆవిడే మన కింద పని చేస్తుందండి. కానీ అలా అనుకోలేను రాజుగారు. అలా అనుకోకపోతే మనం పని చేయలేమండి. ఎంపైర్ నచ్చలేదని బ్యాటింగ్ చేయటం మానేస్తామా? ఇన్విజిలేటర్ నచ్చలేదని ఎగ్జామ్ రాయటం మానేస్తామా? ఇది అంతే. కానీ తనతో మాట్లాడలేను. నేను మాట్లాడతానండి, నేనున్నా కదా. ప్లీజ్. మా ఆదిత్య బాబు రాజీనామాను ఉపసంహరించుకున్నారు. చా, ఎందుకు? అంటే మేమంతా హై లెవెల్ మంతనాలు జరిపి ఒప్పించాం. బుద్ధిగా పనిచేస్తాడా? మాట కూడా రానివ్వడు, వెరీ టాలెంటెడ్. మరి పొగరు? అంటే అది తగ్గిపోద్ది స్లోగా. ఎంతసేపు అండి తొక్కల మీటింగ్? ఏం అవసరం లేదు, రండి. రమాప్రభా లైఫ్ రా. ఎంతసేపు బతిమాలి అలా దాన్ని? ఎవడండి బతిమలాడేది? అడుక్కుంటున్నా. ఏ ఉద్యోగం కాకపోతే మాకు వేరే దిక్కు లేదు. మీ టాలెంట్కి మిమ్మల్ని నెత్తిన పెట్టుకోవాలి. మీరు కాదంటే రొయ్యల చెరువు అమ్ముకోవాలి. మీ రేంజ్ ఏంటో పవర్ ఏంటో చెప్తున్నా. మా దరిద్రాన్ని అర్థం చేసుకోమంటున్నా. అప్పటికీ ముందుకేస్తే నేను ఆత్మహత్య చేసుకుంటా. సర్లే, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి నేను ఆదిత్య రెసిగ్నేషన్ రిజెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. మొత్తానికి భయపెట్టి ఒప్పించేశాను. థ్యాంక్స్ చెప్పుకోండి. వీడు గాడి పోయి కాలు పట్టుకున్నాడు, వీడికి వచ్చి పోజు కొడుతున్నాడు. అమ్మండి పోన్లే, అట్లీస్ట్ నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచించా. నాకు మరి నీ అంత సెల్ఫిష్గా ఆలోచించడం రాదు. హాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆది, విష్ చేసావా? లేదు. మర్చిపోయినట్టున్నాడు.
గుర్తుపెట్టుకోవడం కదా నా గాంధీ జయంత. Oh, what a lovely day. Hey, hi, Varsha. Happy birthday. హే థ్యాంక్స్. వావ్ రవి, నాట్ బ్యాడ్. నీకెలా గుర్తుంది? పిచ్చి మొక్కమా, నీ బర్త్డేనే గుర్తున్నది, ఇక వర్ష దేడా గుర్తుంటది. మరి రాత్రి కూడా చెప్పింది కాబట్టి గుర్తున్నది. అట్లా చూస్తాం రా, రాత్రి చెప్పినావు కదా. ఈ టోల్ నేను కాక ఇంకెవ్వరు లేనే లేరు, నీ పుట్టిన రోజు వేడుకలో పాడేవారు. హ్యాపీ బర్త్డే వర్ష గారు. థ్యాంక్ యూ రాజు గారు. చూసారా, ఇప్పటి వరకు అందరూ జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పుంటారు, కానీ నేను పాట పాడే కేక్ తెచ్చా. కానీ నా బర్త్డే అని మీకెవరు చెప్పారు? రవి చెప్పాడా? రవి ఆయన ఎందుకు చెప్తాడు, మన ఆదిత్య బాబు. చెప్పండి, ఎవరు చెప్పారు? ఫేస్బుక్ లో చూసా. నేను ఫేస్బుక్ లో లేను. రాజుగారు పోనీ ట్విట్టర్ ఒకసారి ఇది పట్టుకో. ఎందుకు లేవమ్మా, పవన్ కళ్యాణ్ గారు కూడా ట్విట్టర్ లో ఉన్నారు, ఆయన ఫాలో అవడానికైనా ఒకటి క్రియేట్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ తల్లి, ఒక్కసారి ఆయన చూపులు చూసావా, వీపు గుచ్చుకుంటున్నాయి. అమ్మో వచ్చేసాడు. ఈవిడ బర్త్డేనా, బర్త్డే అయ్యాలి ఉందరా బాబు. మీరు ఫ్యాక్షన్ గొడవలు పడి మా కింద పాము పెడతారా నాయన. జ్ఞాపకాలు చెడ్డవైనా మంచివైనా మనతోనే ఉంటాయి, మోయక తప్పదు. ఏంట్రా బ్యాగ్లో వేసుకుని వచ్చారు? జరా లాంగ్ వీకెండ్ కదా, ఇంటికి పోదామని. మరి పని? అది యాక్చువల్గా నాన్న కొంచెం అర్జెంట్ పని ఉందని పిలిచారు. ఎలాగో వర్ష గారి బర్త్డే కూడా ఉంది కదా, పార్టీ ఇస్తానంటేను. మీరు ఉండమంటే ఉండిపోతాను బాబు. సరే. అది లాంగ్ వీకెండ్ కదా, నువ్వు కూడా రావచ్చుగా. కమ్మోన్ అది. పరికమాలి ఎదవా. సారీ సార్, అడ్డమైన వాళ్ళకి ఆర్కిటెక్చర్ జాబ్ ఇస్తే అలాగే ఉంటుంది. వాడికి తెలుగు తెలియదు కదా. మనకి తెలుసు కదా, ఇంకా అర్థం కాలేదా? మనల్ని అందే పదా. హే వెళ్దామా? ఓకే, మరి తను పనంట. నేనుంటా. బర్త్డే పార్టీ యాజ్ అ సైట్ మేనేజర్ వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఇక్కడే ఉండాలి. ఓకే ఓకే బాయ్. బాయ్ బాయ్. తల్లి. ఆది 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 వెయిట్. ఆది ఆది ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తావా? ఇది ఇక్కడ లోకల్ క్యాబ్ సర్వీస్, ఫోన్ చేస్తే ఎక్కడ ఎక్కించుకుంటారు. We found something. Hey, you looking for some company? Come on, we'll give you a ride. Be cool. Nothing's gonna happen. What the hell? Jump in. There you go. Hey man, why don't you just go the other way? Fuck off from here. You don't get it? Why don't you just find your own way out of here? Looks like you want to fight with me. You want to fight with me? What the hell's your problem, man? Look here, what's your fucking problem, man?
to pick up a fight? What you looking at? Huh? You stop staring at me. You get that? You have no idea who you're dealing with. Hey, you, look at me. You're gonna land yourselves into big trouble now. Hey! నా షర్ట్ బటన్ తెంపుతావరా? What? టచ్ చేసింది నా బటన్ని. Hands up! Hey, you! Hey, stay back! Hey, mister, stay back. The guy they started the fight first. Cool. Come on, Tony. Officer, he's innocent. Officer, she's lying. They're lying. Those guys tried to misbehave with me and he saved me from them. Hey, నా బటన్ తింపడం కొట్టాను. Silent గా ఉండు. బుక్కలో పడేస్తారు. Ma'am, you know this guy? Yes. He's my boyfriend. Stay right there. I'm sorry about the confusion. They don't even know each other. Just stay there. I swear. You're trust me, sir. You have no right to speak. Trust me, officer. She's lying. Get down. On the Head ground. down. Yo, hands over the head. అది కంగారులో ఏం చెప్పాలో తెలియక బాయ్ ఫ్రెండ్ అని చెప్పాను. సారీ. అది నువ్వు రాకపోయింటే అంతే. థ్యాంక్స్. అది కెన్ ఐ సే సంథింగ్? ఆ రోజు కాలేజ్లో గొడవ తర్వాత నీ ప్లేస్లో ఉండి ఆలోచించాను. తప్పు నాదే. ఐఎమ్ సారీ. మరి నువ్వెప్పుడైనా నా ప్లేస్లో ఉండి ఆలోచించావా? లేదు. తప్పు నీదన్నావు కదా, ఇంకా నీ ప్లేస్లో నేను ఎందుకుంటా? అది కాదు ప్లీజ్. నా మాట ఇంట్లో ఉండి ప్లీజ్ చెప్పే అవకాశం. అది వీడేం చేశాడో తెలుసా? తెలుసా? తెలుసు. అమ్మకు కూడా తెలుసు. ఓ, అందరూ కలిసే నన్ను మోసం చేశారన్నమాట. మోసం ఏంటి అంకుల్? రవి కవితను సిన్సియర్గా ప్రేమించాడు. ప్రేమిస్తే సరిపోతుందా? వాడికి చాలా చేస్తాం. రవికి తక్కువ అంకుల్. బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కవితను బాగా చూసుకుంటే నీకేం కావాలి? కులం కులం వాడి క్యాస్ట్ వేరే, మన క్యాస్ట్ వేరే. 2020లో బతుకుతున్నావు అంకుల్. ఎన్నో వేల కిలోమీటర్లు దాటుకుంటూ వచ్చావు, ఇంకా కులం ఏంటి? 2020 కావచ్చు, నేను 1970లో పుట్టాను. మారడం కష్టం. తెల్లోళ్ళు మనోళ్ళని తక్కువ చేసి మాట్లాడితే రేసిజం అంటాం. అదే మనోళ్ళని మనం కులం పేరుతో పక్కన పెడతాం, తక్కువ చేసి మాట్లాడతాం. ఏంటంకుల్ హిపోక్రసీ? అంకుల్ మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్పండి. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? కృష్ణుడు. అది మీ కాస్టా? దేవుడు క్యాస్ట్ ఏంటి నాన్న? దేవుడికే కాస్ట్ లేనప్పుడు ఆఫ్టర్ ఆల్ మనుషులు మనకెందుకు అంకుల్?
పెళ్లి చేసేయండి, ఆనందంగా ఉంటారు. ఒకవేళ ఉండకపోతే అంకుల్, వాళ్ళు కూడా మీలా తయారైతే? మీరిద్దరు కూడా ప్రేమించుకున్నారంట కదా, ఇప్పుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోలేని పరిస్థితి. రేపు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి వస్తే, ప్రేమించుకున్న ఇద్దరు విడిపోతే వాళ్ళిద్దరు మాత్రమే ఏడుస్తారు. పెళ్లి చేసిన తర్వాత విడిపోతే 2 కుటుంబాలు ఏడుస్తాయి. ఫ్యూచర్లో ఏడిపిస్తారనే భయంతో వీళ్ళని ఇప్పుడే ఏడిపిస్తున్నారు అంకుల్. మీరేం చేస్తారు? రవిని ఇక్కడి నుంచి పంపించేస్తారు. కవితని బ్లాక్మెయిల్ చేసి మీకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తారు. వచ్చినవాడు మంచోడైతే షిల్ బి వెరీ హ్యాపీ. కొన్నాళ్ళకి రవిని కూడా మర్చిపోతుంది. కానీ మిమ్మల్ని మాత్రం ఎప్పటికీ క్షమించదు. ఎందుకంటే నాన్న నా ప్రేమని కాదన్నాడన్న విషయం తనకి లైఫ్ లాంగ్ ఇక్కడే ఉండిపోతుంది. మీరు తనకి ఏమి ఇచ్చినా ఎంత చేసినా అవేమి గుర్తుండవు. ఏమి ఇవ్వలేదో అదే మనసులో ఉంటుంది. మనుషుల అంకుల్, ప్రేమ గుర్తుండదు, తప్పొక్కటే గుర్తుంటుంది. ఆ పరిస్థితి తట్టుకోవడం చాలా కష్టం అంకుల్. ఆ పరిస్థితి మీకు రాకూడదు. థ్యాంక్స్ రా. నాన్న మా పెళ్లికి ఒప్పుకున్నారు. అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో పెళ్ళెప్పుడు? నెక్స్ట్ మంత్ అంట. అంత త్వరగానా? అవునరా, తొందర చేద్దామని సమ్మర్ ఆడుతున్నాడు. సరే, మూడొచ్చిందిగా, వై నాట్? లిసన్, పెళ్లి పనులు మాత్రం మీ ఇద్దరు దగ్గరుండి చూసుకోవాలి, ఓకే? కమ్ ఆన్. ఐ నో బావ, మీకు చాలా కష్టం, బట్ నాకీడ మీరు తప్ప ఇంకెవరు లేరు. డోంట్ వరీ, పెళ్లి పనులు అన్నీ మేమే దగ్గరుండి చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎన్ ఏంజెల్. మీ మామగారు పిలుస్తున్నారు. థింగ్స్ చేంజ్ సో క్విక్లీ. సరే బా, ఓకే వర్ష. వర్ష, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఆది, ఏం? హే, లుక్ వాట్ ఐ ఫౌండ్. ఇష్టమే కదా నీకు? ఇంకా గుర్తుందా? కారేంటి ఇలా ఊగుతుంది? అక్కడ అలా జరుగుతుంది నెక్స్ట్
మెహందీ ఎంత బాగా పడితే అంత మంచి మొగుడు వస్తాడు తెలుసా? అవునా? నాకు కానీ పండకపోతే రవిగాడు చచ్చాడే. వర్ష, నీకు బాగా పండుతుందా? ఆబ్వియస్లీ. అబ్బో, నీకు అంత మంచి మొగుడు వస్తాడని ఏంటి కాన్ఫిడెన్స్? అది మంచోడేగా. వెయిట్ 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 వెయిట్, వాట్? దొరికిపోయా దొంగ. వాట్ డిడ్ యు సే? ఫైనలీ యు అడ్మిటెడ్ ఇట్, దొంగ. బట్ వర్ష, దిస్ ఇస్ డెస్టినీ. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత ఇక్కడ ఇలా రియల్లీ అమేజింగ్. రవి గారు మీ పెళ్ళి అయిపోతుంది, ఇక నెక్స్ట్ బాబు మీ పెళ్ళే. ఊరుకోండి. మరేం సంగతి? ఏమన్నా చూడమంటావా? చెప్పురా. నీకు అసలు బుద్ధి ఉందా? కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా కూడా క్లారిటీ లేదంటే నిన్ను ఎవడూ మార్చలేడు. అంటే ఏంద్రా? ఓడని బీర్లో నా సాంబారు వాళ్ళు మళ్ళీ కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళ మధ్య ఫుల్ రొమాన్స్. అరే చెప్పానే. కమాన్ బాబు కమానా, నా మీద ఒట్టేసి చెప్పండి, మీకు వర్ష గారంటే అట్రాక్షన్ ఉందా లేదా చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు చెప్పా. రాజుగారు, మన జీవితంలోకి ఎంతమంది అమ్మాయిలు వచ్చేనా మనం ఫస్ట్ ప్రేమించిన అమ్మాయిని ఎప్పటికీ మర్చిపోలేమంటారు. నా లైఫ్లో నేను ఫస్ట్ ప్రేమించిన అమ్మాయి వర్ష. దాని తర్వాత ఇంకెవరు నచ్చలే. 6 ఏళ్ల తర్వాత తను మళ్ళీ నా జీవితంలోకి వస్తే అట్రాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాను? అయ్యాను. నువ్వు వచ్చిన కొత్తలో ఆది నీతో ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉంటున్నాడు చూస్తేనే వాట్ ఎ డిఫరెన్స్. నమ్మలేకపోతున్నాను. కవిత, చిన్నప్పుడు నేను బాగా అల్లరి చేస్తే అమ్మ నాతో మాట్లాడడం మానేసేది. రాత్రి తను పక్కన కూడా పడుకోనిచ్చేది కాదు, హాల్లో పడుకునేదాన్ని. కానీ తెల్లారి చూస్తే అమ్మ నా పక్కన పడుకోనుండేది. మనతో కొందరు ప్రేమను నటిస్తారు, కొందరు కోపాన్ని నటిస్తారు. కానీ కోపాన్ని నటించే వాళ్లే మనల్ని ఎక్కువ ప్రేమిస్తారు. నాకు బాగా పొగరు రాజుగారు. నేను కష్టపడకుండానే లైఫ్లో అన్నీ వచ్చాయి. చదువు, తెలివితేటలు, ఈ పొడుగు. నాకు లైఫ్లో ఏది ఎక్సైట్మెంట్ ఇచ్చేది కాదు. భయం అంటే ఏంటో తెలియదు. కానీ ఫస్ట్ టైం వర్షం ట్రైన్లో చూసినప్పుడు ఏదో తెలియని ఒక ఎక్సైట్మెంట్. తను నా ప్రేమను ఎక్కడ కాదంటుందన్న భయం. తనతో నేను ఐ లవ్ యూ చెప్పించుకోనికి పడ్డ కష్టం ఆ రోజు తోటరాముడు రాకుమారి కోసం కూడా పడుండాడు. ఫైనల్గా కాలేజ్ సెంటర్లో 1500 మంది స్టూడెంట్స్ చూస్తుండగా నాకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు 100 దీపావళిలో ఒకేసారి జరుపుకున్నంత ఆనందం. ఇంకా చెప్పండి బాబు. నేను చెప్పేది, ఇంత ప్రేమిస్తే నా తప్పు లేకుండా ప్రిన్సిపల్ ముందు ఇరికించింది. నాకు ఆలోచించిన రాదండి. 6 నెలలు పట్టింది తనతో ఐ లవ్ యూ చెప్పించుకోవడానికి. 6 నిమిషాలు ఐ హేట్ యూ చెప్పేసింది. అరే ఇప్పుడు అయ్యన్ని ఎందుకురా? ఇట్స్ ఓవర్. అవునండి, మొన్నటికి మొన్న పోలీసుల నుంచి ఆవిడే కదండి మిమ్మల్ని కాపాడింది. హెల్ప్ చేశాను, హెల్ప్ చేసింది. అప్పుడు ప్రేమించాను, మోసం చేసింది. సిచ్యువేషన్ దగ్గర బిహేవ్ చేసి మనిషి తను. ఈరోజు మనతో బాగుందనుకుంటే రేపు మళ్ళీ హర్ట్ చేస్తుంది. ఒక్కసారి అయ్యాను, ఇంకా చాలు. పోన్ తీరా, ఎందుకు గసంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతా? ఇప్పుడు అలాగే అంటారులేండి, అమ్మాయిని చూడగానే ఐస్ అయిపోతారు. రాజుగారు, మారటం నా క్యారెక్టర్ కాదు, మర్చిపోవడం నాకు అలవాట్లేదు. వర్ష అంటే అట్రాక్షన్ ఉంది, కానీ ప్రేమ పోయింది. హే, వాట్స్ అప్? ఏంటిది? నీ వస్తువులు నా దగ్గర ఉండిపోయాయి. ఇన్నాళ్ళు ఉంచుకున్నావా? అప్పుడు పడేయాలనిపించలేదు, ఇప్పుడు ఉంచుకోవాలనిపించట్లేదు. ఎస్ అది, నేను సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేస్తాను, ఎందుకంటే నేను ఆలోచిస్తాను. కాలేజ్లో అలా మాట్లాడింది మన ప్రేమని కాపాడుకోవడానికి. ఉన్న పోలీసులతో అలా మాట్లాడింది నిన్ను కాపాడుకోవడానికి. ఆ రోజు చేసింది మోసం కాదు, మొన్న చేసింది హెల్ప్ కాదు. ఇప్పుడు ఈ విషయం నీకు అర్థమైన ఐ రియల్లీ డోంట్ కేర్, బికాస్ ఐమ్ డన్. 6 ఏళ్ల లైఫ్ గడిపేశా,
6,000 మైళ్ళ దూరం వచ్చాం. కానీ ఇప్పటికీ కాలేజ్లో జరిగిన 6 నిమిషాల గొడవ దగ్గర ఆగిపోయాం. వానాది, ఇట్స్ టైం. అది ఇక్కడేం చేస్తున్నా? ఒకప్పుడు వర్ష నాకు ఇచ్చిన వస్తువులమ్మా. వర్షాన్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నేను తనకిచ్చిన జాకెట్, వర్షాకిద్దాం అనుకుని కోపంతో పడేసిన రింగ్ అన్నీ దాచుకుంది. అవి నా గ్రాడ్యుయేషన్ తర్వాత తీసిన ఫొటోస్. నీకు మాత్రమే పంపించాను. వర్ష దగ్గరికి ఎలా వచ్చాయమ్మా? నువ్వు లండన్కి వచ్చిన కొన్ని రోజుల తర్వాత వర్ష మన ఇంటికి వచ్చింది. అది ఎలా ఉన్నాడు ఆంటీ? ప్లీజ్ ఆంటీ, కనీసం సారీ చెప్పే ఛాన్స్ ఇవ్వండి. వర్ష ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మా అబ్బాయి బాగా డిస్టర్బ్ అయ్యాడు. హీ నీడ్ సమ్ స్పేస్. 6 సంవత్సరాల తర్వాత తను మళ్ళీ వచ్చింది. జ్ఞాపకాలు మంచివైనా చెడ్డవైనా ఎప్పటికీ మనతోనే ఉండిపోతాయి. మోయక తప్పదు. మా ప్రేమ తప్పైతే విడిపోవడంలో అర్థం ఉంది, కానీ మా గొడవలో తప్పుంది. కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఆంటీ, వాడు నాకు కావాలి. అప్పటిదాకా ఒక అమ్మలా ఆలోచించాను. నువ్వే ఇంపార్టెంట్ అనిపించింది. ఆ రోజు ఒక ఆడదానిలాగా ఆలోచించాను. తన ప్రేమ కరెక్ట్ అనిపించింది, ఆపాలనిపించలేదు. వర్ష నీకోసమే ఇక్కడికి వచ్చిందిరా. అమ్మాయి విషయం నాకు ముందెందుకు చెప్పలేదు? చెప్తే వినే పరిస్థితిలో నువ్వు లేవా? అది నీ ప్రాబ్లం ఏంటో చెప్పనా? వర్ష అంటే నీకు కోపం ఉంది, ప్రేమ ఉంది. కోపం ఉంది కాబట్టి తన్ని దగ్గరికి రానివ్వడం లేదు. ప్రేమ ఉంది కాబట్టి ఇంకేమైనా దగ్గరికి రానివ్వడం లేదు. నీ కోపం పక్కన పెట్టి చూడు. తనని ఎంత ప్రేమిస్తున్నావో నీకే తెలుస్తుంది. ఏంట్రా? వర్ష నాకు ఐ లవ్ యూ చెప్పక ముందు ప్రేమించిందే. ఐ హేట్ యూ చెప్పిన తర్వాత కూడా ప్రేమిస్తూనే ఉంది. నా ప్రేమని దాచుకుంది, నా కోపాన్ని దాచుకుంది. అలాంటి అమ్మాయిని ఎలా వదులుకుంటానమ్మా? నెవర్. నాకు వర్ష కావాలి. తొలి ప్రేమ నీ గుండెలో గాయమా? తొలి ప్రేమ నా వల్లే అనకుమా? తొలి ప్రేమ నీ గుండెలో గాయమా? తొలి ప్రేమ నా వల్లే అనకుమా? Have you seen this girl? No. No, I haven't. ఎక్కడున్నా వర్ష? గాడ్, జస్ట్ వన్ క్లూ. ఇక్కడేం చేస్తున్నావు? కొన్ని విషయాలకి దూరంగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నా. దూరంగా ఉండాలని ఉద్దేశం ఉన్నదానివి తిరిగి మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావు?
అదొకప్పుడు. ఇప్పుడు అలాంటిదేం లేదు. హే వర్ష, నేను మొన్న అలా మాట్లాడుకుని ఉండాల్సిందే. ఐమ్ సారీ, ప్లీజ్ స్టే బ్యాక్. ఎందుకు? అది రిసెప్షన్ తర్వాత వెళ్ళిపోనా? వర్ష, ఐ నీడ్ యూ. నాకు నువ్వు కావాల్సి వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు? 6 years, నాట్ అ సింగిల్ ఫోన్ కాల్, నాట్ అ సింగిల్ మెసేజ్. అయినా సర్లే అని నేను నీ దగ్గరకు వస్తే ఏమన్నా? చాక్లెట్స్తో పోల్చా. ప్రేమ పోయిందన్నావు, మారను మర్చిపోయాను అన్నావు. ఎస్ అన్నాను, అది కోపంతో అన్నాను. అవి ఇక్కడి నుంచి వచ్చే మాటలు కానీ ఇక్కడి నుంచి కావు. ఏ నువ్వు నాకు అప్పుడు ఐ హేట్ యూ చెప్పలే, తిరిగి మళ్ళీ నా దగ్గర రాలే? ఇది అంతే. వర్ష, నన్ను లైఫ్లో డిస్టర్బ్ చేసినవి రెండు. ఒకటి చాక్లెట్స్, 2 నువ్వు. అసలు చిన్నప్పుడు నేను చాక్లెట్స్ ఎలా తినేవాడిని తెలుసా? బాసపెట్లు కూర్చుంటే ప్యాకెట్లు లేపేసేవాడిని. దాంతో బాగా లావ్ అయిపోయాను. ఇలాగే నవ్వేవారు. ఒకరోజు నాకు బాగా కోపం వచ్చింది. టీస్ చేస్తున్న వాళ్ళ మీద కాదు, చాక్లెట్స్ మీద. నా దగ్గర ఉన్న చాక్లెట్స్ అన్ని తీసి బయటపడేశాను. ఆ ఉన్న చోటుకెళ్ళడం కూడా మానేశాను. మెల్లగా వాటి మీద యావపోయింది. మన గొడవైన తర్వాత నీ నుంచి దూరంగా వెళ్ళిపోతే నేను మర్చిపోవచ్చు అనుకున్నాను, కానీ అలా జరగలేదు. అది ఎందుకో ఇప్పుడు అర్థమైంది. చాక్లెట్స్ మీద నాకు ఉండేది ఇష్టం, మర్చిపోయాను. కానీ నీ మీద ఉంది ప్రేమ, మర్చిపోలేను. మారటం నా క్యారెక్టర్ కాదు వర్ష, కానీ ఒకవేళ మార్పు అనేది నాలో ఏమైనా ఉంటే అది కేవలం నీ వల్లే, నీకోసమే. వదిలించుకోలేని బ్యాడ్ హ్యాబిట్లా తయారయ్యావు. అప్పుడెప్పుడో నిన్ను వదిలేసి వచ్చేసాను అనుకున్నాను, కానీ ఇప్పటిదాకా నేను ఇక్కడ మోస్తూనే ఉన్నాను. హార్ట్ స్పీడ్ లిమిట్ దాటి కొట్టుకుంటుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయ్యే లోపల ప్లీజ్ టేక్ మీ బ్యాక్. అప్పుడెప్పుడో నన్ను రాముడు అనుకోమన్నావు, అట్లీస్ట్ ఇప్పుడన్నా నా సీత అవుతావా? అవ్వటానికి నేను ఎప్పటి నుంచో రెడీ. ఆలోచించుకో, ముద్దు పెడితే పెళ్లి చేసుకోవాలి.